ఒకడు దొంగతనం చేద్దాం అనుకున్నాడు. వాడి వృత్తి అది. దొంగతనం అనేటువంటిది ఏ గుణానికి సంబంధించింది? ఏ గుణం అనుకుందాం కాసేపు? తమో గుణం అనుకుందాం కదా. అవతల వాడిని మోసం చేయటం, దొంగతనం చేయటం, ఇటువంటి పాడు పనులు చేయటం అంతా కూడా తమో గుణ లక్షణం. అయితే వాడు కూడా దొంగతనానికి వెళ్ళే ముందు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని వెళ్తాడు. దేవుడా ఇవాళ బాగా దొరికేటట్టు చూడు దేవుడా అంటే ఎక్కడో సత్వగుణం కూడా ఉంది వాళ్ళలో. దేవుడి మీద నమ్మకం ఉంది, చేసేది తప్పే. వాడి గుణం, వాడిలో ఎక్కువగా ఉన్నటువంటి తమో గుణం వాడిని దొంగతనం చేయమని ప్రేరేపిస్తోంది. వెళ్ళు ఇది తప్ప నీకు ఇంకేమి రాదు, ఇదే చేసావు ఎంతకాలం, ఇప్పటికి 4 సార్లు జైలుకి వెళ్ళావు, మహా అయితే ఇంకోసారి వెళ్తావు, ఏం పర్వాలా పో అని చెప్పి వాళ్ళలో ఉండేటటువంటి గుణం వాడిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. తట్టుకోలేక ఆడు వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు మాత్రం దేవుడికి దండం పెట్టుకుని వెళ్తాడు. కాబట్టి ప్రతి వాళ్ళల్లో అన్ని గుణాలు ఉంటాయి, ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే ఒక్కొక్కళ్ళకి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది, క్రోధం ఉంటుంది. చిన్న మాట అంటే చాలు ఉమ్మని లేచిపోతుంటారు. రజోగుణం ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. కొంతమంది ఊరికి ఏడుస్తూ ఉంటారు, చిన్న మాట ఏడుస్తూ ఉంటారు. అదొక రకమైనటువంటి గుణం, తమో గుణం, రజోగుణం, ఏడుస్తూ ఉంటారు. కాబట్టి మనం చేసేటటువంటి కర్మ, ఈ పని ఎందుకు చేశావు అని ఎవరన్నా అడిగితే, అయ్యా ఇదిగో ఈ నా లోపల ఉండేటటువంటి గుణం యొక్క ప్రోద్బలంతో నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరండి. సర్వ ప్రకృతి జై గుణై. బలవంతంగా చేయిస్తూ ఉంటాయి ఇవన్నీ. అదే ఎట్లాగంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పదం వాడారు, ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఉండలేరు అని అన్నారు కదా. ఇప్పుడు మీరు అందరూ అనొచ్చు, ఏం చేస్తున్నారండి మీరు అని అడిగా నేను. అబ్బాయి మేమేం చేయట్లేదండి అన్నారు. నిజంగా చెప్పండి, ఏం చేయట్లేదా? ఏం చేస్తున్నారు మీరంతా? వింటున్నారు కదా, నేను చెప్పేది వింటున్నారు కదా, శ్రవణం అనేటువంటి పని చేస్తున్నారు కదా. నేను చెప్పడం అనేటువంటిది చేస్తున్నాను, ప్రవచనం చేస్తున్నా, మీరంతా శ్రవణం అనేటువంటిది చేస్తున్నారు. మీరు ఏం చేయనట్టు కాసేపు కూర్చుంటారు అంతే. కూర్చున్నా కానీ మీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. తప్పండి, మీరు చెప్పేది తప్పు. మేము ఇంటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతామండి, అప్పుడు ఏం చేయం, ఏం వినం, ఏం చూడం, అంత నిద్రపోవటం అనే పని చేస్తున్నారు మీరు. నిద్రపోవటం కూడా ఒక పనే సార్. మేము అది కూడా చేయట్లేదండి. మీరు చెయ్యకపోయినా సరే మీ లోపల మీ గుండె కొట్టుకుంటోంది, మీ లివర్ పనిచేస్తోంది, మీ కిడ్నీస్ పనిచేస్తున్నాయి, మీ పల్స్ కొట్టుకుంటున్నాయి, లోపల మీ బాడీలో ఉండేటటువంటి డైజెటరీ సిస్టమ్ అంతా పనిచేస్తుంది. మీరు పని చేయకపోయినా అవన్నీ పనిచేస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? లోపల కర్మ జరుగుతోంది, ఇదంతా హ్యాపీగా జరిగిపోతుంది కర్మ. ప్రకృతి జై గుణై, ఇదంతా ప్రకృతిలో భాగమయ్యా జరిగిపోతుంది అంతే. ఇది ఎవరు ఆపలేరు. ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఉండటం అనేటువంటిది జరగదు. అది ఇక్కడ ఇచ్చినటువంటి పెద్ద శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి. కాబట్టి కర్మ అనేటువంటిది అనివార్యము. ఒక రాజుగారు పక్క రాజ్యానికి వెళ్ళారు. అప్పుడప్పుడు ట్రంప్ గారు ఇండియా వస్తుంటారు, మోడీ గారు అమెరికా వెళ్తుంటారు, ఇలా ఏవో జరుగుతూ ఉంటాయి కదా. పుతిన్ గారు ఇండియా వస్తూ ఉంటారు. ఇలాగే ఒక రాజుగారు వేరే దేశానికి వెళ్ళారు. అక్కడ 4 రోజులు 5 రోజులు ఉన్నారు. అక్కడ విశేషాలన్నీ చూశారు. మరి రిటర్న్ వస్తున్నారు. మరి మామూలుగా అయితే రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏదన్నా వాళ్ళ దేశంలో ఉండేటటువంటి ఏదైనా ఒక మంచి వస్తువు, అరుదైనటువంటిది వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు. ముఖ్యమైనది, ప్రఖ్యాతిగాంచింది ఏదైనా గిఫ్ట్ లాగా ఇచ్చి పంపిస్తారు. ఈ రాజుగారు కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు. వస్తూ ఉంటే ఆ హోస్ట్గా ఉన్న రాజుగారు ఏం చేశారంటే, ఈయనకి వాళ్ళ దేశంలో అరుదుగా లభించేటటువంటి, అరుదుగా ఉన్నటువంటి ఒక చిలక, అందమైనటువంటి అద్భుతమైనటువంటి చిలుకని ఆయనకి బహుమానంగా ఇచ్చాడు. ఇచ్చి, రాజా ఇటువంటి చిలుకలు మొత్తం ఈ భూమండలం మీద 5 6 ఉన్నాయి, 5 6 ఉన్నాయి అంతే. వాటిల్లో 2 నా దగ్గరే ఉన్నాయి, అందుట్లో 1 నీకు ఇచ్చేస్తున్నా, దీన్ని జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు. పాపం అంత నిజంగా అరుదైనటువంటి చిలుక పాపం తీసుకొచ్చి దానికి ఒక బంగారు పంజరం చేయించి దాంట్లో పెట్టాడు. దానికి కాపలాగా
చూసుకోవడానికి, అన్ని పనులు చూసుకోవడానికి ఒక 4 భటుల్ని పెట్టాడు. అరే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దాన్ని కాపాడండి 3 షిఫ్టుల్లో, దానికి గనక ఏదన్నా అయిందా మీ తల లేచిపోతుందని వార్నింగ్ ఇచ్చాడు. రాజుగారు అంతా పాపం స్ట్రిక్ట్గా చెప్పారు కదా అని చెప్పి దాన్ని చాలా గారాభంగా, ఆప్యాయంగా, ప్రేమగా దాన్ని పెంచుకుంటున్నారు, అందరూ చూసుకుంటున్నారు. ఎంత అరుదైన చిలకైతే మాత్రం ఉంటుంది, అది శాశ్వతం. అదే అన్న ఒకానొక రోజున ఆ చిలుక పుట్టుక్కుమంది. ఇప్పుడు ఈ విషయం రాజుగారికి చెప్పాలి. రాజుగారికి ఈ విషయం తెలిసిందంటే ఆయన ఏం చేస్తాడు? తల తీసేస్తానన్నాడు, ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు రాజుగారికి చెప్పాలి. ఈ భటులు పోట్లాడుకుంటున్నారు పొద్దున్నే, నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు, నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు. ఎవరు చెప్పడానికి వెళ్తే అటు చచ్చాడు. అక్కడ పోట్లాడుకుంటుంటే ఈ లోపల మంత్రి గారు అటు వస్తున్నారన్నమాట. మంత్రి గారు చూశారు, వీళ్ళు 4 పోట్లాడుకుంటున్నారు. ఏరా ఏంటి అంటే, సార్ చిలక చచ్చిపోయింది సార్, ఇప్పుడు ఎట్లా ఏం చేయాలో అర్థం కావట్లా, రాజుగారికి ఎవరు చెప్పాలో అర్థం కావట్లే, ఎలా చెప్పాలో అర్థం కావట్లా, చెప్తే చంపేస్తాడు ఆయన. ఆయనకి విషయం తెలుసు. ఆయన ఒకటే చెప్పాడు, డోంట్ వర్రీ నేను చూసుకుంటాలే అన్నాడు ఆయన. ఈయన వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాజుగారు ఏంటంటే రోజు మంత్రి గారు అదే రూట్లో వస్తారనమాట. వచ్చేటప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆయన, సార్ చిలక ఎట్లా ఉంది అని అడుగుతాడు మంత్రి గారిని. ఫస్ట్ క్వశ్చన్ అదే రోజు. ఈయన వెళ్ళాడు, వెళ్ళగానే రోజు అడిగినట్టే అడిగాడు మంత్రి గారిని, సార్ చిలక ఎట్లా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది అన్న. రోజు బాగుంది అని చెప్పేవాడు, ఇవాళ ఏంటి బాగానే ఉంది అంటున్నాడు. డౌట్ వచ్చింది రాజుగారికి. బాగానే ఉందా? బాగానే ఉన్నాడు ఏంటయ్యా, ఏమన్నా తిందా అన్నాడు. ఏం తిన్నట్టు ఏం కనిపించలేదు సార్ అన్నాడు. అదేంటి అక్కడ నీళ్లు తాగిందా అన్నాడు. నీళ్లు తాగినట్టు కూడా నాకేం కనిపించలేదండి అన్నాడు. ఆ పంజరంలో అటు ఇటు ఎగురుతుంటుంది కదా, ఏమన్నా ఎగురుతోందా అని అడిగాడు. ఏం ఎగిరినట్టు కూడా నాకేం కనిపించలేదండి అన్నాడు. ఏం చేస్తోంది అది? ఏమోనండి అట్లా పడుకొని ఉంది అన్నాడు. వెంటనే రాజుగారు ఏమన్నాడండి, చచ్చిపోయిందేమో అన్నాడు. సార్ నేను అనలేదండి అన్నాడు. ఎవడు చచ్చిపోయిందని చెప్తే చంపేస్తాడు ఆయన. నేను అనలేదండి అన్నాడు. కాబట్టి చిలక ఏం చేస్తూ ఉండాలి? చిలక తినాలి, తాగాలి, ఎగురుతూ ఉండాలి, కీచు కీచుమని అరవాలి, ఏదో అటు ఇటు తిరుగుతుండాలి, ఏదో చేస్తూ ఉండాలి. ఏం చెయ్యలేదు అంటే అర్థం ఏంటి? టపా కట్టేసాం. మనం కూడా అంతే. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృతు కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఈ ప్రపంచంలో ఎవ్వడు ఎప్పుడు కూడా కర్మ చెయ్యకుండా ఉండటం అనేటువంటిది జరగదు. పుట్టాడు అంటే కర్మ మొదలైంది, ఎప్పటిదాకా? చచ్చేదాకా. పొరపాటున కర్మ ఆగిపోయింది అంటే దాని అర్థం ఏంటి? రెడీ ఫర్ వైకుంఠ రథం. ఫోన్ చేసి పిలిచేయటమే. ఇంకా ఏదో ఏ ఐస్ డబ్బా ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చేస్తారు, టక్మని దాంట్లో పడుకోబెట్టేయడం, తర్వాత 2వ రోజు పొద్దున్నే తీసుకెళ్ళిపోవటం. ఏ కర్మ చెయ్యట్లేదు అంటే ఇది. కాబట్టి మనం పనులు చేస్తూ ఉండాలి, చెయ్యకుండా ఎవరు ఉండలేరు. పనులు చేయకుండా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటి? లోపల ఉండేటటువంటి ప్రకృతి అని చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు? వెంటనే తర్వాత శ్లోకంలో కొంత కరెక్షన్ అనేటువంటిది చేస్తున్నారు. చూడండి, కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా
మిథ్యాచారస్స ఉచ్యతే. యహ కర్మేంద్రియాణి సంయమ్య, ఎవరైతే కర్మేంద్రియాలన్నింటినీ కూడా సంయమ్య నిగ్రహించుకుని వాటినన్నింటినీ కూడా కంట్రోల్లో పెట్టేసి ఉపయోగించకుండా మనసా ఇంద్రియార్థాన్ స్మరన్ ఆస్తే, ఎవడైతే ఇంద్రియార్థాలను మనసుతో స్మరిస్తూ ఉంటాడో అటువంటి వాడు విమూఢాత్మ. వాడికి ఒక పేరు పెట్టాం, విమూఢాత్మ. వాడు విమూఢుడు. మూఢుడు అంటే ఎవరు? మూఢుడు. మూఢుడంటే మూర్ఖుడు. మూర్ఖుడు అంటే ఏంటి సార్? మూఢుడు అంటే మూర్ఖుడు అన్నారు, బాగానే. మూర్ఖుడు అంటే ఎవరు? మూఢుడు. మొత్తానికి తెలివి తక్కువవాడు అని అర్థం. తెలుగులో చెప్పుకోవాలంటే తెలివి తక్కువవాడు అని చెప్పుకోవడం. మూఢుడు, విశేషేణ మూఢుడు. మామూలు మూఢుడు కాదు. విమూఢ అంటే విశేషేణ మూఢ అంటే మూఢత్వంలో PhD చేసినవాడు, డాక్టరేట్ అన్నమాట వాడు. అంత మూర్ఖుడు. ఆ మూఢుడు, వాడికి ఇంకో పేరు పెట్టాం, మిథ్యాచారుడు. మిథ్యాచారస్స ఉచ్యతే. మిథ్యాచారి, కపటాచారి, దంభాచారి, హిపోక్రాట్స్ అంటాం మనం. అంటే మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు హిపోక్రాట్స్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏంటి? ఎవరైతే కర్మేంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి కూర్చుని మనసా ఇంద్రియార్థాన్ స్మరన్. కాబట్టి మన లోపల మనస్సులోనే ఏం జరుగుతోంది? అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చెప్పి లోపల నుంచి ప్రోద్బలం వస్తుంది. కానీ ఏం చేస్తున్నాం? అన్నిటినీ నిగ్రహించుకొని ఇంద్రియార్థాల నుంచి అన్నిటినీ కూడా డిటాచ్ చేసేసి నేనేం చేయనండి. ఇప్పుడు అర్జునుడు కూడా చేస్తుంది అదే కదండి. లోపలేమో యుద్ధం చేయాలని ఉంది అతనికి. అతను ఏమంటున్నాడు ఇప్పుడు? నేను యుద్ధం చేయను, నేను యుద్ధం చేయను. తన్ని తాను నిగ్రహించుకుంటున్నాడు, తన్ని తాను వెనక్కి లాగేసుకుంటున్నాడు అతను, నేను యుద్ధం చేయను అని చెప్పి. కానీ లోపలేమో మనసులో యుద్ధం చెయ్యాలి, ఓడించాలి, వీళ్ళందరూ మమ్మల్ని మా నాశనాన్ని కోరుకున్నారు వీళ్ళు అనేటువంటి ఒక పగ, ప్రతీకారం అయితే లోపల ఉన్నాయి. ఒక పక్క నేను యుద్ధం చేయను, తప్పు అని చెప్పి వెనక్కి తన్ని తానే ఉపసంహరించుకుంటున్నాడు అతను. అందుకోసమేంటి? నీ మనసు ఏమో ఒకటి చెప్తోంది, నువ్వు చేసేటటువంటి పని ఒకలాగుంది. ఇప్పుడు మనం మా ఆశ్రమంలో, ఎల్లాయిపల్లి ఆశ్రమంలో సుబ్బారెడ్డి గారు ఒక ఆయన ఉండేవారు, చనిపోయారులేండి. ఆ ఓబులవారిపల్లికి ప్రెసిడెంట్గా ఉండేవారు ఆయన. ఆయన మౌనవ్రతం, ప్రతిరోజు మౌనవ్రతం. ఎప్పుడు అంటే మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకు ప్రతిరోజు మౌనవ్రతం. ఎందుకంటే ఆ టైంలో నిద్రపోతాడు ఆయన. సోమవారం మాత్రం పాపం నిజంగానే మౌనంగా ఉండేవాడు. అదొక్క రోజు, ఎందుకంటే ఆయన శివభక్తుడు, అందుకని సోమవారం మాత్రం మౌనంగా ఉండేవాడు ఆయన. సోమవారం మౌనం ఎన్నింటికి? పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా మౌనంగా ఉంటాడు పాపం ఆయన. ఆశ్రమంలో ఉండేవాడు. ఆశ్రమంలో మాకు అక్కడ ఏంటంటే అన్ని కుటీరాలు ఉంటాయి. మొత్తం అంతా ఎక్కడ ఇళ్ళు ఉండేవి కావు ఆ రోజు, ఇప్పుడు కట్టాం కానీ అప్పట్లో అంతా కుటీరాలు. ఆ కుటీరాల పైకప్పులంతా కూడా ఏంటంటే అక్కడ బోదగడ్డి అని దొరుకుతుంది అనమాట, కొండల్లో అడవుల్లో దొరుకుతుంది. ఆ బోదగడ్డితోటి కప్పినటువంటి కుటీరాలు ఉండేవి. మేము కూడా దాంట్లోనే ఉన్నా, 12 ఏళ్ళు ఉన్నా. ఆ కుటీరాల్లో ఉండి అక్కడే ఉండి చదువుకోవటం అంతా అక్కడే. అది పైకెక్కి కప్పుతూ ఉంటారు వర్కర్స్. వాళ్ళు చిత్తూరు జిల్లా నుంచి వస్తారు, అది అందరు కప్పలేరు అనమాట, చాలా పెద్ద టెక్నిక్ అది. ఈయన కూడా ఒక ఇల్లు కట్టించుకున్నాడు అక్కడ, ఒక కుటీరం కట్టించుకున్నాడు. ఆ బోదగడ్డి పైన వర్కర్స్ కప్పుతున్నారు. ఈయన ఏంటంటే విలేజ్ నుంచి వచ్చినవాడు కాబట్టి, పల్లె నుంచి వచ్చినవాడు కాబట్టి ఆ టెక్నిక్ అంతా బాగా తెలుసు ఆయనకి. ఆయన పైన కప్పేటటువంటి వాడు సరిగ్గా కప్పట్ల, వాడు ఏదో మొత్తానికి తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన వాడికి చెప్పాలి, అరే అలా కాదురా ఇట్లాగా అని చెప్పాలన్నమాట. వాడేమో పైన ఎక్కేసి వాడి పని వాడు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈయన కింద నిలబడి ఉన్నాడు అనమాట. ఆయన ఇప్పుడు చెప్పాలి, ఆడికి తిట్టాలి, ఆయన చెప్పాలి వాడికి. ఆ రోజు సోమవారం, ఆ రోజు మౌనం సారు. నేను అక్కడే ఉన్నా ఆ రోజున, చూస్తున్నా, ఒకటే నవ్వు నాకు. ఏంటంటో యాక్షన్లు చేస్తుంటాడు.
అంత మూనే. మనసులో తిట్టకూడనివన్నీ తిడుతున్నాడు, అనకూడనివన్నీ అంటున్నాడు మనసులో. ఓన్లీ థింగ్ ఏంటంటే పెదవులు దాటి బయటికి రావట్లా, అది తప్ప మిగతా అన్నీ జరిగిపోతున్నాయి అక్కడ. ఇంద్రియాణి సంయమ్య, నోరు మాత్రం మూసుకొని కూర్చున్నాడు. మనసా ఇంద్రియార్థాన్ని స్మరణ, మనసులో మాత్రం అన్నీ జరిగిపోతున్నాయి. దానికన్నా అన్ని తిట్లు తిట్టే కన్నా, అంత భయపెట్టే కన్నా, అంత యాక్షన్ చేసే కన్నా, ఆయన తిట్టేస్తే ఒక మాట పని అయిపోతుంది కదా, లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. నువ్వు చెప్పాలనుకున్నది జరిగిపోతుంది, శుభ్రంగా జరిగిపోతుంది, వర్క్ అంతా జరిగిపోతుంది. కానీ అంత ఎందుకని మనమే మనం నిగ్రహించుకుని మనం కంట్రోల్ చేసుకుని బలవంతంగా బిగదీసుకుని చేయండి, చేయాల్సిందే, అవన్నీ కూడా చెయ్యాలి. కాకపోతే ఏంటి, చేసిన దానికి సరైనటువంటి ఫలితం రావాలంటే దానికి చెప్పినటువంటి నియమము నిష్ఠ అవన్నీ ఆచరించి ఆ రోజు పూర్తిగా జనాలతో ఎటువంటి సంబంధం లేకుండా భగవద సాన్నిధ్యంలో ఉండి చేయవలసినటువంటి జపాలు పూజలు అవన్నీ చేసుకోవాలి. అలా ఉండగలిగితే సరే. నేను మౌనం, అదేదో నేను మౌనం చేస్తున్నట్టు కొంతమందికి ఏంటంటే అందరికీ తెలియాలి, అదొక పెద్ద బాధ. కొంతమంది ఇలా ఉంటారండి, నేను ఇవాళ మౌనవ్రతం, బయటకు వస్తారు అందరూ, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఆ రోజు మౌనవ్రతం రోజు నేను బయటకు వచ్చేసి ఇక చెప్పడం మొదలు పెడతాను. అంటే నాకు తెలియాలన్నమాట, ఇవాళ నేను మౌనం, నేనేం మాట్లాడను అని. మరి ఎందుకు వచ్చావు మా ఇంటికి, నిన్ను ఎవడు రమ్మన్నాడు, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇప్పుడు వచ్చి ఏం చేయాలి ఇక్కడికి వచ్చి? ఇవన్నీ పిచ్చి పనులు. మిథ్యాచార ఉచ్యతే, ఇటువంటి వాళ్ళందరినీ కపటాచారులు దంభాచారులు అంటారనమాట. కాబట్టి ఇది ఎందుకు అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు పక్కనేమో ఓ పక్కనేమో యుద్ధం చేయాలనుంది, ఓ పక్కనేమో యుద్ధం చేయకుండా నువ్వు కంట్రోల్ చేసుకున్నావు, మిథ్యాచారి నువ్వు, కపటాచారి అని చెప్తూ, మరి ఎవరు సరైనటువంటి వాడు తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు చూడండి. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఇందాకలు నేను చెప్పినటువంటి వాడు మిథ్యాచారి అన్నా, ఇప్పుడు విశిష్టుడి గురించి చెప్తున్నా. సహ విశిష్యతే, ఎటువంటి వాడు విశిష్టుడు? అర్జున, యహతు మనసా ఇంద్రియాణి నియమ్య, ఎవరైతే మనసు ద్వారా ఇంద్రియాల్ని నియమిస్తారో, ఎవరి మనసైతే నిగ్రహింపబడినటువంటి మనసు ద్వారా ఇంద్రియాల్ని నిగ్రహిస్తారో, ఇందాక చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? మనోనిగ్రహం అనేటువంటిది లేకుండా కేవలం ఇంద్రియ నిగ్రహం చేసేటటువంటి వాళ్ళు. ఇక్కడ చెప్తున్నటువంటిది ఎవరు? ముందు నువ్వు నిగ్రహించాల్సింది నీ మనసును నిగ్రహించి, నిగ్రహింపబడినటువంటి మనసు ద్వారా అప్పుడు ఇంద్రియాలని కనుక నిగ్రహిస్తే నీ ఇంద్రియాలు నీ చెప్పు చేతల్లో ఉంటాయి, నీ మనసు నీ చెప్పు చేతల్లో ఉంటుంది. అది నిజమైనటువంటి నిగ్రహం, అది నిజమైనటువంటి కంట్రోల్ అని చెప్పి కర్మేంద్రియై కర్మయోగం. కాబట్టి మనసును నిగ్రహించాలి. దాంతోపాటు చేయాల్సిందేంటి? నీ కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, వాటితోటి ఏం చేయాలి? కర్మేంద్రియై కర్మయోగం, కర్మయోగాన్ని ఆచరించు. అసక్త, ఎలా ఆచరించాలి? అసక్తం, ఇది రూల్. ఈ రూల్ను మనం గుర్తుపెట్టుకోవాలండి. అసక్త, సంఘభావం లేకుండా, ఆసక్తి అనేటువంటిది లేకుండా. అసక్తము, ఆసక్తము. సక్తము అంటే ఇంట్రెస్ట్, మాకు చాలా ఆసక్తి అండి అంటాం. మాకు గేమ్స్ అంటే చాలా ఆసక్తి అండి, మా అబ్బాయికి సంగీతం అంటే ఆసక్తి అండి, మా ఆయనకి ఇంకోటి ఏదో ఆసక్తి అండి. ఆసక్తి అంటే ఏంటి? దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటారు? ఆసక్తి కాదు, అసక్తి. అసక్తి అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం. అసక్త, ఎవరు దేని పట్ల అసక్త? అసక్త ఆరభతే
కర్మల యొక్క ఫలితాల మీద అసక్త భావం కలిగి ఉండి కర్మలు ఎవరైతే చేస్తారో, కాబట్టి మనసుని కంట్రోల్లో పెట్టుకో, కర్మలతో కర్మేంద్రియాలతోటి కర్మయోగాన్ని ఆచరించు. ఈ రెండు గుర్తుపెట్టుకో. మనసు కంట్రోల్లో ఉండాలి, ఇంద్రియాలతోటి అప్పుడు నువ్వు పని చేయించాలి, దాన్ని కర్మయోగంగా మార్చుకోవాలి నువ్వు నెమ్మదిగా. కర్మయోగం ఇక్కడ మొట్టమొదటిసారి మనకి కర్మయోగం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. మనసును కూడా దీంట్లో జోడించారు. చూడండి, ఎందుకని మనసుని కంట్రోల్ చేయి, మనసుని కంట్రోల్ చేయి అని చెప్తున్నారు, మరో పక్కనేమో కర్మయోగాన్ని ఆచరించు అని కూడా చెప్తున్నారు. ఎందుకని చెప్పాల్సి వస్తుంది? ఎప్పుడైనానండి మనము చేసేటటువంటి ఆధ్యాత్మిక సాధనల ద్వారా, ముఖ్యంగా ఈ మౌనం కానీ, ధ్యానం కానీ, జపం కానీ, ఇటువంటివి ఎప్పుడైతే మనం చేస్తామో దానివల్ల ఏమవుతుంది, ఇదంతా కూడా దాని యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది. ఇప్పుడు ఈ మనసులో ఏమవుతుందంటే చక్కటి శక్తి, అమితమైనటువంటి దార్ఢ్యమైనటువంటి మనసు తయారవుతుంది, శక్తివంతమైనటువంటి మనసు తయారవుతుంది ఎప్పుడైతే మనోనిగ్రహం అనేటువంటిది చేశామో కదా. అయితే ఏం చేస్తాము, ఆ శక్తి ఎలా ఉంటుందంటే ఆ శక్తిని అలాగే ఉంచకూడదు. ఆ శక్తిని ఏం చేయాలంటే ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టేయాలి దాన్ని. ఆ శక్తిని కనుక నువ్వు అలాగే ఉంచేస్తే ఏమవుతుందంటే ఆ శక్తి నిన్ను తినేస్తుంది. అంత శక్తివంతంగా తయారవుతుంది మనసు. ఇప్పుడు ఎక్కడో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తూ ఉన్నటువంటి నదికి అడ్డంగా ఏం చేస్తారు, ఓ డ్యామ్ కడతారు. మన తెలుసు శ్రీశైలము, నాగార్జున సాగరు, ఇవన్నీ డ్యామ్స్ మనం చూసాం. డ్యామ్ కడతారు. డ్యామ్ కట్టిన తర్వాత ఏం చేస్తారు, డ్యామ్ కట్టడం యొక్క ఉద్దేశం ఏంటి, నీళ్ళని ఆపుతారు. గేట్లు ఉంటాయి, నీళ్ళని ఆపుతారు. ఇప్పుడు పోలవరం కడుతున్నారు, నీళ్లు ఆపుతారు. అక్కడ ఆపిన తర్వాత ఏంటి, డ్యామ్ యొక్క ఉద్దేశం ఏంటి, కేవలం నీళ్ళని ఆపటమేనా? అవసరానికి దాన్ని వాడుకోవాలి. అందుకోసం ఏం చేస్తారు, మళ్ళా ఓ లెఫ్ట్ కెనాలు, ఒక రైట్ కెనాలు మళ్ళీ తీస్తారు. తీసి స్టోర్ చేసినటువంటి నీళ్ళని సద్వినియోగంలోకి తీసుకుని వస్తారు. ఆ ఛానల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. కెనాల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి నీళ్లు, ఛానలైజేషన్ అంటారు. ఆ నీటిని బయటికి పంపిస్తారు. అది అగ్రికల్చర్కి వాడుకుంటారు, తాగడానికి వాడతారు, రకరకాల కొన్ని చోట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీకి వాడతారు. రకరకాలైనటువంటి వాటికి ఉపయుక్తంగా ఉండే విధంగా వాటిని వాడుకుంటారు. ఆ నీళ్ళని వాడాలి. లేదండి మేము దేనికి వాడం, ఏమవుతుంది, డ్యాము పేలిపోతుంది. ఒకసారి అయింది కూడా అట్లాగా, దాదాపుగా వెళ్ళిపోవాల్సింది శ్రీశైలం డ్యాము. రోసయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు కర్నూలంతా మునిగిపోయింది. తెలియక, అండర్స్టాండింగ్ లేక ఇష్టం వచ్చినట్టు చేశారు. బఫర్ పెట్టుకోకుండా క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేస్తే చాలా పెద్ద ఇదైంది, మొత్తం కర్నూలులోకి నీళ్ళు వచ్చేసాయి. చాలా డేంజర్. అట్లా ఎప్పుడు ఆపకూడదు, నీళ్ళని వదిలేయాలి ఎప్పుడు కూడా. వాటితో వెళ్తూ ఉంటాయి, నువ్వేదో నీ అవసరాల కోసం ఆపేవు దాన్ని. ఆపినటువంటి దాన్ని ఏం చేయాలి, ఛానలైజ్ చేసి చక్కగా సద్వినియోగంలోకి తీసుకురావాలి. ఇంత అద్భుతమైనటువంటి మనసులో ఉండేటటువంటి శక్తిని నువ్వు నిగ్రహించి దాన్ని అద్భుతమైనటువంటి శక్తిని తయారు చేస్తున్నప్పుడు ఆ శక్తిని అంతా కూడా ఏం చేయాలి, ఛానలైజ్ చేయాలి. కాబట్టి ఆ ఛానలైజేషన్కి ఇక్కడ పెట్టినటువంటి మార్గ పేరేంటి, కర్మేంద్రియై కర్మయోగం. కర్మయోగంలోకి తీసుకునిరా, ఊరికినే కూడబెట్టుకోవద్దు. చాలామంది అండి సరైనటువంటి గురువులు లేకుండా, నేను చెప్తున్నాను వాస్తవం ఇది, సరైనటువంటి గురువులు లేకుండా ఏవో పుస్తకాల్లో చదివేసి, యూట్యూబుల్లో చూసేసి ఈ హఠయోగము ఇట్లాంటివి కొన్ని ప్రక్రియలు ఉంటాయండి, చాలా పవర్ఫుల్. అవి చాలా పవర్ఫుల్. అవన్నీ చేయాలి అంటే మనస్సుతోటి చేసేటటువంటివి అనమాట అవన్నీ. అటువంటివి ఏవో తెలిసి తెలియక చేసేస్తారు. అవి చేసేసిన తర్వాత ఏమవుతుంది, మనసులో నిజంగానే శక్తి తయారవుతుంది. ఆ షట్చక్రాలు, ఇడా పింగళ సుషుమ్న నాడులు ఇవన్నీ రొటేట్ చేయటము, ఈ చక్రాలు తిరగటం, ఇదంతా ఉంటుంది కదా. మూలాధారం నుంచి పైదాకా ఇదంతా పెద్ద టెక్నిక్. ఇదంతా అదంతా ఒక రహస్యమైనటువంటి, చాలా కొద్ది మందికే తెలిసినటువంటి విద్యలు అవన్నీ కూడా. అటువంటివన్నీ తెలిసి తెలియక చేశారనుకోండి, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు, మానసికంగా దెబ్బతింటారు. ఇవన్నీ అనుకుంటాం మనం ఏదో చేసేస్తామని, కానీ మానసికమైనటువంటి దౌర్బల్యానికి దారి తీస్తాయి. అందుకని ఏం చేయాలి, మనం పొందినటువంటి మానసికమైనటువంటి శక్తి, ఇంద్రియ నిగ్రహం ద్వారా మనం పొందినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఉత్తమమైనటువంటి మార్గం వైపు తీసుకెళ్లడమే కర్మయోగం. సహ విశిష్యతే, అటువంటి వాడు విశిష్టుడవుతాడు. ఇది ఎవరు చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు.
నిగ్రహించుకుని కూర్చోవద్దు. ఒకవేళ నిగ్రహించుకోవాలంటే నిగ్రహించుకో, కానీ ఆ నిగ్రహం మనసు ద్వారా చేస్తున్నావు కాబట్టి ఆ మనసు ద్వారా జనించినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని చక్కగా సద్వినియోగంలోకి తీసుకునిరా. కర్మేంద్రియాల ద్వారా కర్మయోగంలోకి తీసుకునిరా. కాబట్టి ఎటువైపు మళ్ళిస్తున్నాడు అర్జునుడిని? నెమ్మదిగా కర్మయోగంలోకి తీసుకొస్తున్నాడు. ఎందుకని? క్షత్రియుడు, యువకుడు, యుద్ధం చేద్దామని వచ్చినటువంటి వాడు, ధైర్యం ఉన్నటువంటి వాడు, పౌరుషం ఉన్నటువంటి వాడు, అటువంటి వాడిని తీసుకొని వెళ్ళి నువ్వు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకో అంటే తప్పు అవుతుంది అది. కాబట్టి అతను ఏ మార్గంలో ఉన్నాడో, అతని యొక్క లక్షణం ఏంటో తెలుసుకుని అదే మార్గంలో అతన్ని ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి అడ్వైజ్ ఇవ్వాలి సరైనటువంటి గురువు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు? గీతాచార్యుడు, నిజమైనటువంటి గీత బోధించినటువంటి గురువు. ఆయనకి తెలుసు అర్జునుడికి ఏమి మార్గాన్ని సూచించాలో. అందుకని నెమ్మదిగా కర్మయోగం వైపు తీసుకొస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కర్మయోగాన్ని ఎలా ప్రారంభించాలి? ఇప్పుడు మనందరం ఏ అధ్యాయంలో ఉన్నాం? కర్మయోగంలో ఉన్నాం. ఈ కర్మయోగాన్ని ఎలా ప్రారంభించాలి? ఫస్ట్ స్టెప్ చెప్తున్నారు చూడండి. 8వ శ్లోకం చదువుదాం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. మొట్టమొదటి ఏం చేయాలి? త్వం నియతం కర్మ కురు. నువ్వేం కర్మ చేయాలి? నియతం కర్మ కురు. నియత కర్మ చెయ్యి అంటున్నారు. నియత కర్మ అంటే ఏంటో చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దాని గురించి. అకర్మణ కర్మ జాయహి. అకర్మణ, అకర్మణ అంటే ఏ పని చేయకుండా ఉండటం కన్నా కర్మ జాయహి, కర్మ చేయటమే మంచిది. పని చేయకుండా ఖాళీగా కూర్చోవటం కన్నా ఏదో ఒక పని చెయ్యటమే మంచిది. ఇక్కడ చెప్పినటువంటి భాష మనకు అర్థం కాదు కాబట్టి మన భాషలో నేను చెప్తున్నా, ఏ పని చెయ్యకుండా ఉండటం కన్నా ఏదో ఒక పని చెయ్యటమే మంచిది. అది గుర్తుపెట్టుకోండి. అకర్మణ తే శరీరయాత్రాపిచ న ప్రసిద్ధేత్. నువ్వు ఏ పని కనుక చేయకుండా కూర్చుంటే, అకర్మణ ఏ పని చెయ్యకపోతే, తే శరీరయాత్రాపిచ న ప్రసిద్ధేత్, నీ శరీరయాత్ర అనేటువంటిది సిద్ధించదు. శరీరయాత్ర ఇది కూడా ఒక కొత్త పదం, వింత పదం. దీని గురించి కూడా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి 2 విషయాలను చెప్పారు ఇక్కడ. ఒకటేంటి? నియత కర్మ కురు. నియత కర్మ అనేటువంటిది చెయ్యి. నియత కర్మ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. మనకి 4 రకాలైనటువంటి కర్మలు చెప్పారు మనకి శాస్త్రంలో. 4 రకాలు. నిత్య కర్మ మొట్టమొదటిది నిత్య కర్మ. రెండవది నైమిత్తిక కర్మ. మూడవది కామ్యకర్మ. నాలుగవది నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ. కాబట్టి ఈ 4 గుర్తుపెట్టుకోండి. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మ.